ఇది హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల ఆపడం జరుగుతుందా మేడం? ఆపడం అంటే ఎవరి వల్ల కాదు సార్. అస్సలు ఆగకపోతే ఆగేవాడే కాదు మా వాడు. ఎవరు పెట్టినా కూడా అది ఆగదే ఆగదు, దూసుకెళ్ళిపోతుంది అంట్లే. అదే మన పవర్ అంటే. ఇంకా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఈవెన్ ఇన్ కేస్ అలా బంద్ అయ్యే అవకాశం సృష్టించారనుకోండి, మా పవర్ ఫ్యాన్స్ అందరు వచ్చేసి ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరినీ ఫటాఫట్ ఆడిచేస్తారు, సూపర్ గా ఆడిచేస్తారు. అట్లా ఇట్లా కాదు, మా పవర్ ని మాత్రం ఎవ్వరు ఆపలేరు. ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా రాగానే థియేటర్లు లాస్ట్ లో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడే ఎందుకు? ఇది వాంటెడ్ గా చేస్తున్నాను సార్, మీకు అర్థమవుతుందా? మళ్ళీ కరోనాని సృష్టిస్తున్నారు. మీరు వింటున్నారో లేదో గానీ కరోనా కేసులు వచ్చాయి, సినిమా హాల్ బంద్ చేస్తాం, ఫ్యాన్ షో లేదు, అది లేదు ఇది లేదు అంటున్నారు. ఇదంతా కూడా ఎక్స్పర్ట్ వాళ్ళు వాంటెడ్ గా చేపిస్తున్నారు. దాని వెనకలుండి మనలో కూడా కొంచెం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు కూడా ఇలా చేయడం ఏంటి? అదే ఆయన తెలియదు కదా ఎందుకు చేస్తున్నారు. ఆయన తగ్గాలనే ఉద్దేశంతో ఆయన ఏదైనా వెనక లాగాలని ఇవన్నీ చేస్తున్నారు. కానీ అది ఎవరి వల్ల కాదు, ఆయన తలుచుకున్నాడు. ఏం తగ్గదు సార్, ఏం తగ్గదు. తగ్గే ఛాన్స్ అయితే ఏమీ లేదు. అలాంటి పిల్లలు ఎంత సింహం ఉంది ఎంతసేపు ఊదినా కూడా మా సింహం జూలు ఊపిందంటే అందరూ పడిపోవాల్సింది అట్లే. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్? సూపర్ సూపర్ హిట్ అవుతుంది సార్ ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మీరు ఏం చెప్తారు? ఆయన పెద్ద గురించి మాట్లాడడం దాని అయితే నేను కాదు సార్. పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎందుకు లైక్ చేస్తారు? ఆయన చాలా సింపతిగా ఉంటారు సార్, అది నాకు ఇష్టం బాగా, అంతే. థియేటర్స్ ఓపెన్ ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు బ్యాక్ నుండి. అది కూడా ఫ్యాన్స్ వాళ్ళ ద్వారానే చేపిస్తున్నారు కూడా. కానీ అదైతే జరగదు సార్, వాంటెడ్ గా చేస్తున్నారు. అదైతే మొత్తానికి జరగదు. కానీ 1-2 రోజులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఎక్స్పర్ట్ వాళ్ళు అది నేనేదో కొట్టడానికి వాళ్ళు వచ్చి మీరు చెప్పడం దారుణంగా చెప్తున్నారు. ఇప్పుడు 12 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది మేడం, దీని గురించి ఏమని చెప్తారు మీరు? 12 సార్లు కాదు 10 సార్లు కూడా అవుతుంది. కానీ ఒక్క రోజు చాలు హిట్ అవ్వడానికి, ఒకే ఒక్క రోజు. అది ఎందుకు పోస్ట్ పోన్ చేయిస్తా అంటే అవుతుంది, వాంటెడ్ గా అవుతుంది. అంటే ఈ సినిమా తీరేదంట సక్రమంగా సినిమా తీలే. అట్లాంటి మొగోళ్ళు ఎవరు లేరు అక్కడ. నిలబెట్టే మొగోళ్ళు లేక అది పోతాంది వెనకలికి, అంతే, ఇంకేం లేదు. అంటే ఆ సినిమా లేదు, మైనస్ పాయింట్లు ఉన్నాయంట, అందుకని ఆపుతున్నారు. ఎవరు నువ్వు చూసావా మైనస్ పాయింట్ ఉండేది? నువ్వు చూసావా? నేను చూసారా? ఎవరు చూడలేదు. చెప్పే పుకార్లు బట్టి అట్లుంటాయి. మీరు ఉన్నారు కదా, ఈ సొల్లు ఎలాగైతే వస్తుందో అలా రూమర్స్ బట్టి వస్తున్నాయి. అలా మైనస్ మరి ఎవరు చెప్పారు? పూర్తిగా ఎవరు చూడలేదు కదా చెప్పడానికి. మూవీ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ గా ఇంకా పెండింగ్ ఉండేది. బడ్జెట్ ఎంత కలెక్షన్ చేస్తుందా? ఎన్ని కోట్ల కలెక్షన్ చేస్తుందా? అయితే సార్ బాగానే సంఖ్య చెప్పండి. ఎన్ని కోట్లు? 1,00,000 కోట్ల? ఎక్కువగానే అవుతుంది. నేను సింబల్ చెప్పాను, మళ్ళీ వద్దు, నేను సింబల్ చెప్పాను. ఎక్కువ అవుతుంది బాగా. ఎక్కువ అంటే సంక్రాంతి మీద బీట్ చేస్తుంది. సంక్రాంతి పుష్పాన్ని బీట్ చేస్తుంది ఖచ్చితంగా, అవుతుంది ఖచ్చితంగా. ఎవరు అడిగిన ఆ మాట అంచనాలు పుంచనాలని ఏం అవుతుంది. పవర్ పోతుంది సార్. చూడండి, బెట్ కడతారా? వస్తుంది. మా ఫ్యాన్స్ చేయిస్తారు. మీరందరూ ఎన్ని తొక్కలోది, మా ఫ్యాన్స్ మేమే చేయిస్తాం నిలబడి. మరి ఎక్కడ హీరో? నువ్వు పడిపో, ఎవడోసారి చూద్దాం. ఎవడోసాడో చూద్దాం. ఎవడొస్తాడు? జగన్ ఫ్యాన్స్ ఎవడు రాడు, పవర్ ఫ్యాన్స్ వచ్చి కాపాడతాడు. నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూసినా, వాళ్ళకే ఫోన్ చేయి. ముందు జగన్కి చేయి, మరి పవన్కి చేయి. ఎవడోసారి చూద్దాం. మరి ఓకేనా? పవన్ ఫ్యాన్సే వస్తారు, జగన్ ఫ్యాన్స్ ఎవరు రారు. వాళ్ళ దొంగలు. ఎవరు? రౌడీలు కాదు, అభిమానులు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్ని కలిపి మిక్సర్ వేసేదే పవర్. జగన్ ఏంది? వీళ్ళు కూడా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ 2 రకాలు ఉన్నారు. అవును. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా హరహరమల్లు వెళ్ళి తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏమి తొక్కరు, సినిమాని తొక్కడానికి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో చాలా వరకు విజయం కూడా సాధించారు. విజయం సాధించారు. పోస్ట్ పోన్ అవటము, థియేటర్లు బంద్ చేయటం. ఎందుకు చేస్తున్నారు థియేటర్ల బంద్? పవన్ కళ్యాణ్ గారి కోసమే చేస్తున్నారు. ఇదంతా కుట్ర జరుగుతుంది. ఇందులో
జగన్ గారి పాత్ర కూడా వెనక ఉంది, జగన్ గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. బాగా చెప్పినారు. ఈవెన్ తొక్కవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలయ్యండి ఎవరన్నా ఇంతమంది బాగలేదు, అది బాగలేదు, ఖచ్చితంగా చెప్తారు. మీరే ఇట్లాంటి మైకులు పెట్టుకొని బాగాలేదు కదా అంటే మాలాంటి వాళ్ళు బాగుంది బాగుంది అని చెప్తారు. మీరే రూమర్స్ క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకు బాగాలేదు, ఏం చూసినారని బాగాలేదని చెప్పడానికి ఏం బాగుందనే చెప్తారు. బాగుంటే బాగుందనే చెప్తారు, బాగాలేదని ఎలా చెప్తారు? ఎలా చెప్తారు బాగాలేదని? మీరు అంటున్నారు బాగాలేదని. ఎందుకు? మీరు ఏమీ తెలియదు, మీకు ఏ తెలీదు బి తెలీదు, ఎలా అంటారు మీరు బాగాలేదని? అందుకనే అంటారు. తెలిస్తే ఎవరు అనరు, సొంత తెలుసు సొంత తెలియకనే ఉంటారే వాళ్ళే అనేది బాగాలేదని. పూర్తి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు. ఫైనల్ గా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? చెప్పేదేముందయ్యా, సూపర్ సూపర్ హిట్ అవుతుంది, బాగుంది, అంతపై ఏం లేదు. ఆయన నీకేం కావాలి? ఎందుకు లేదు? ఆయన ఉన్నారు కాబట్టి నువ్వు నిలబడుకొని ఉన్నావు. ఇంకా అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? సినిమా చూడాల్సిన అవసరం లే. చూడకుండా హిట్ ఎలా చెప్తున్నావు? నువ్వు చూసినావా హిట్ కావాలని? నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వెలా చెప్తున్నావు హిట్ అవ్వదని? అవుతుందని చెప్పట్లేదు కదా మరి. అందుకే మీడియం గానే ఉంటావు, నువ్వు మీడియేటర్ గానే ఉంటావు. నువ్వు అందుకే మీడియేటర్ గానే ఉండిపోతావు. ఏదో అట్టైనా ఉండు ఇట్టైనా ఉండు, రెండు మిల్ల ఏడవద్దు, ఒక మిల్లనే ఏడ్చు, అప్పుడే పక్క పర్ఫెక్ట్ అవుతావు. ఓకేనా? అది రాజకీయాలు ఎందుకున్నాడు? రాజకీయాల్లో ఉండని సేవ చేస్తున్నాడయ్యా, నీకు అర్థమవుతుందా? ఏమైనా పబ్లిసిటీ చేశాడు ఆయన? ఏమన్నా ఏం చేయాలి? నీకు మీ ఇంట్లో బోకులతో మన్నా, మీ ఇంట్లో బోకులతో మన్నా, కసువులు తిన్నా, ఎక్కడికి ఎక్కడ పెంచుకొని రావాలి? అది నీకు తెలుసా? అది నీకు తెలుసా? ఆయన చేస్తున్నాడయ్యా, వస్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు వెంటనే రిలీజ్ చేయరు కదా, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి వాళ్ళకన్నా. మారుతున్నాడు కదా. కేంద్ర నివేదిక వర్గాలు ఏ కేంద్రం నివేదిక? అన్ని కళ్ళు మూసుకోండి. కిటన్ ఇప్పుడు ఏమైంది కేంద్రం? కిడ్నాప్ చేసేటప్పుడు ఏమైంది ఆ కేంద్రం? నిద్రపోతుందా కేంద్రం? ఏమన్నా ఏం నిద్రపోదు. 5 ఏళ్ల తర్వాత తీసుకొని వస్తారా? 5 ఏళ్ళకి ఏం రా, తొందరలోనే వస్తారు. మాట్లాడుతున్నారు కదా అందరితోని. ఏంటి హరహరే వస్తుంది, హరహరే వస్తుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుద్దా? ఏ సినిమా హిట్ అయితే? నీకు ఎవరి సినిమా కావాలయ్యా? నీకు ఎవరి సినిమా కావాలి? ఆ సినిమా గురించి మాట్లాడు. హరహర సినిమా అయితే పక్కా రిలీజ్ అవుతాది, సూపర్ హిట్ అవుతాది. పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ సూపర్ డీపర్ హిట్ గానే అవుతాది. మీలాంటి వాళ్ళు అందరూ చూసి ఒకటొకరు చెప్పేసి ఆపండి అయ్యా, ఇట్లా టీవీలో పోయి చూసి అదే చూసేసినాము ఏం లేదని చెప్పి మీరు ఆపేసినారయ్యా. మీరు అందరూ చెప్పే రూమర్స్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడేం ఆగదు, అట్లేమి రాజకీయంగా నచ్చాడా, సినిమా పరంగా నచ్చాడా? నాకు 2 విధంగా నచ్చాడండి. ఓకేనా? చాలా మంది ఫ్యాన్స్ సినిమా పరంగా నచ్చలేదు, రాజకీయ పరంగా నచ్చారా? ఏం లేదు సార్, నాకైతే 2 విధంగా నచ్చాడు సార్. సార్ పవర్ దాంట్లో స్టైల్ ఉంటుంది సార్. ఒక డాన్స్ వేసినా, ఒక సాంగ్ పాడినా, ఆయన చేసే హెడ్ మూమెంట్ ఉండే దానికి ఫిదా. అల్లు అర్జున్ చేస్తాడు, ప్రతోడికి ఊగుతాడు అల్లు అర్జున్. కానీ పవర్ అట్ట ఊగడు, నచ్చితేనే ఊగుతాడు, నచ్చకపోతే ఊగడు, ఆగుతాడు. అర్థమైందా? అల్లు అర్జున్ డాన్స్ సూపర్ గా ఉంటుంది, గమ్ముకుండు గమ్ముకుండు అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఇలా అల్లు అర్జున్ ఇలా ఖండిస్తున్నావు. అల్లు అర్జున్ చేసాడు, పవన్ కళ్యాణ్ చేయలేడు. అల్లు అర్జున్ పవర్ ఉన్నట్టు ఆయన బాగా చేస్తాడు, బాగా చేస్తాడు. అల్లు అర్జున్ బాగా చేయలేడు, అందరికి ఊగడు. దాంట్లో ఉంటది, మీరు వినే దాంట్లో ఉంటది. అల్లు అర్జున్ ఏం చెప్పలేడు. తెలియకపోతే చనిపోయింది. ఏం చేసినాడయ్యా? కుట్రది, ఆయన మీద కుట్ర చేశాడు. అలా చాలా జరుగుతూ ఉంటాయి, ఉంటాయి వాళ్ళు. అరెస్ట్ చేస్తారా మరి? ఎందుకు
మా వాడు ఆ విధంగా కానికుండా చేస్తాడు, అంతవరకు రానికుండా చేస్తాడు మా వాడు. ఏమైనా ఉంటామయ్యా, మేము సెక్యూరిటీ ఇస్తాము, ప్రజలకు ఏం కావాలో మేము చూసుకుంటాము, ప్రజలకు ఏం కావాలో మేము చూసుకుంటాము. థియేటర్ల చుట్టూ మేము సెక్యూర్ గా ఉంటాం. అనకూడదు, అల్లు అర్జున్ గారు కూడా ఫ్యూచర్ లో రాజకీయాలు రావచ్చు.